కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. దీంట్లో ఎక్కువ లబ్ధి జరిగిందా మీకు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమన్నా? ఈ కాంగ్రెస్ వచ్చినాక ఇల్లు వస్తుంది అంటే పెట్టుకుంటే సెకండ్ లిస్ట్ లో వచ్చింది ఎగరగొట్టి. మీరు ఎక్స్పెక్ట్ చేసేది గవర్నమెంట్ నుంచి? ఇల్లు కావాలి మాకు, పెన్షన్ కావాలా, పెన్షన్ కావాలి. ఇస్త్రీపేటలు కావాలి. అయితే లేదు మాకు, చేత కాకుండా చేస్తున్నాం. ఎన్ని బట్టలు చేస్తారా మీరు ఒక రోజుకు? రోజుకు 20-30. వాగులు వంకలు ఎండిపోయినవి, సాకలి పొయ్యిలు కూలిపోయినవి. ఇంకా తిని మంచిగా బతికిన వాళ్ళు 100 సంవత్సరాలు బతికారు. ఇప్పుడు స్టీల్ వచ్చింది, క్యాన్సర్ వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. కుండలే కరెక్ట్ అని నా ఉద్దేశం. ఇంత కష్టపడుతున్నారు, ఒక కుండను మీరు తయారు చేసి బయటకు తీసుకురాగలుగుతున్నారు. ఏ కష్టం చేసినా కుల వృత్తి మీదనే ఆధారపడి, కొద్దిగా ఆధారపడాలని చెప్తున్నారు. పలానా ఆయనది అని ఎట్లా గుర్తుపడతారు మీరు? కుటుంబాలు గొల్లు ఎట్లా గుర్తుపడతాం, మేము బట్టలు గుర్తుపడతాం. అంతేనా? అది శాస్త్రం ఉంది కదా, చదువుకున్న వాళ్ళకంటే సగలు న్యాయం అంటారు. అది పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపో